ఒక మంచి బైక్ కొనాలంటే ఇప్పుడు కనీసం 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. బడ్జెట్ ధరలో కార్ కావాలంటే 6 నుంచి 10 లక్షల రూపాయల్లో దొరుకుతుంది. అందుకే చాలా మంది బైక్ కొనాలా లేదా కార్ తీసుకోవాలా అని ఆలోచిస్తుంటారు. మీకు అలానే అనిపిస్తే ఈ 4 విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. 1. సౌకర్యం. కార్లో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. చలికాలమైనా, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా కంఫర్ట్గా వెళ్ళొచ్చు. బయటి వాతావరణానికి తగ్గట్లు కారులో సౌకర్యాలు ఉంటాయి. అంటే ఎండాకాలంలో ఏసీ, చలికాలంలో హీటర్ వేసుకోవచ్చు. బైక్లో ఇలాంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. మెయింటెనెన్స్. కారుతో పోలిస్తే బైక్ మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. సర్వీసింగ్తో పాటు ఏదైనా స్పేర్ పార్ట్ కావాలన్నా తక్కువ ధరలో లభిస్తుంది. అదే కారు విషయానికొస్తే కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక బైక్ లీటరు పెట్రోల్కు సగటున 40 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కారు లీటర్ పెట్రోల్ లేదా డీజిల్కు సగటున 10 నుంచి 20 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తుంది. ఇతర ఖర్చులు, ఇన్సూరెన్స్, లోన్ వంటి విషయాలను చూస్తే కార్ కంటే బైక్కు ఖర్చులు కాస్త తక్కువగా ఉంటాయి. ఎందుకంటే 2 వీలర్ ధర తక్కువ కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా తక్కువే ఉంటుంది. లోన్ తీసుకుని బైక్ కొన్న ఈఎంఐ తక్కువగానే ఉంటుంది. కారు విషయంలో ఇన్సూరెన్స్ ప్రీమియంతో లోన్ ఈఎంఐ కాస్త ఎక్కువగా ఉంటాయి. యూజ్డ్ కార్స్. బైక్ ధరలోనే కార్ కావాలనుకుంటే యూజ్డ్ కార్లు బెటర్ ఆప్షన్. చాలా కంపెనీలు యూజ్డ్ కార్లను తక్కువ ధరలకే విక్రయిస్తుంటాయి. అంతేకాదు ప్రీ ఓన్డ్ కార్ లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడేలా బైక్ కంటే ఇలాంటి కార్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.